ఇబ్బందికర పరిస్థితులు పశ్చిమాసియాకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించిన మనం చూస్తున్నాం. మరలా సీజ్ ఫైర్ పొడిగించారని, లేదు మేము బాంబులు పడవలను లేపేస్తాం, రకరకాల వార్తలు వస్తున్నాయి. రణక్షేత్రం ఇండో పసిఫిక్ మారేనా, ఇక్కడ ఒక వార్త ఒక ప్రధాన పత్రికలో వస్తుంది. ఈ రణక్షేత్రం ఏదైతే పశ్చిమాసియాలో నడుస్తుందో అది ఇండో పసిఫిక్ వైపు మారుతుందా అనేలాగా ఇక్కడ ఒక వార్త రాశారు. ఇది ఒక్కసారి చూద్దాం. యాక్చువల్గా ఇండియన్ ఓషన్కి సంబంధించి ఇటువైపు జరగాల్సింది ఈ హార్మూజ్, ఇక చూశారు కదా, ఈ హార్మూజ్ ఇక్కడ పశ్చిమాసియాలో ఉండాల్సింది సంబంధించి అది కాస్త పసిఫిక్ వైపు మారే అవకాశం ఉందా అంటే ఒక్కసారి వార్త చూద్దాం. ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిపై ఉన్న ప్రస్తుత తరుణంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిశ్శబ్దంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరుక్కుపోకుండా ఉండాలని యుఎస్ అధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇదే అదనుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇండో పసిఫిక్లో పావులు కదుపుతున్నాడు. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకురాలు చెంగ్ లీవున్కు చైనా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏప్రిల్ 10న జిన్పింగ్ కేఎంటీ నాయకురాలతో సమావేశమై చైనా కొత్త ఎత్తుగడను సూచిస్తుంది. చైనా ఇప్పుడు కూడా అమెరికాని బీటౌట్ చేయాలని చూస్తుంది. అమెరికాలో కనిపెట్టిన ఇప్పుడు యాపిల్ ఒక ప్రెస్టేజ్గా వాడుతున్నాం యాపిల్ ఫోన్ని. జనరల్గా ప్రెస్టేజ్, నేనైతే అదే అనుకుంటాను. అలాంటి ప్రెస్టీజియస్గా మాట్లాడుతున్న ఫోన్ కూడా వాళ్ళు రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే చైనా నుంచి ఈ యాపిల్ ఫోన్లో ఈ బగ్ ఉంది, ఈ డిఫీట్ ఉంది అని వెంటనే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కోర్స్ యాపిల్ వాళ్ళు కూడా వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చి కొన్ని లక్షలు పే చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. దట్స్ ద స్పోర్టివ్నెస్ అండ్ మార్కెటింగ్ క్యాలిక్యులేషన్స్ కూడా దాంట్లో వర్కౌట్ అవుతుంటాయి. అది దాన్ని చేయడం వల్ల వాళ్ళకి డిఫిట్లు నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్ ఫోన్ని అందించవచ్చు అనేది అక్కడ యాపిల్ యాజమాన్య యొక్క ఉద్దేశం. అందుకు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, అట్లాంటి చైనా ప్రతీది కూడా అమెరికాకి పోటీగా ధీటుగా వెళ్తుంది. తైవాన్ అధికార పార్టీ డీపీపీతో చైనా 2016 నుండి అధికారంగా తెగదింపులు చేసుకుంది. ఆగస్టు 2022లో యుఎస్ఏ పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పోలీస్ అధికారంగా తైవాన్ పర్యటించడంతో ఇండో పసిఫిక్లో ఉద్రిక్తత మొదలయ్యాయి. వ్యూహాత్మక సందిగ్ధత సిద్ధాంతం దూరంగా జరిగి ఈ పర్యటన ద్వారా యుఎస్ఏ తైవాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చినట్లయింది. ఎందుకు? తైవాన్కి ఎలాగో చైనా పడట్లేదు కాబట్టి ఖచ్చితంగా అమెరికా వాడు దానికి సపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే ఇరాన్కి అమెరికాకు పడట్లేదో ఇరాన్కి ఇంటెలిజెన్స్ పరంగా, వెపన్స్ పరంగా చైనా వాడు బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తున్నాడు. అది ఓపెన్ సీక్రెట్ అది. సో మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకరికొకరు కరచాలనం చేసుకొని నవ్వుకుంటున్నా కూడా ఎక్కడో అమెరికా కూడా భయం, నాకు పక్కలో బలంలా తయారయ్యాడే చైనా వాడని. మరోవైపు షాంఘై సమ్మిట్ అని జరిగింది ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల కిందట. దానికి చైనా వాడు ప్రత్యేకంగా రష్యాని, భారత్ని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానంలో చైనా ఈ జిన్పింగ్, పుతిన్ గారు, మోదీ గారు ముగ్గురు కలిసి సెపరేట్గా ముగ్గురు మాట్లాడుకొని ఒక సమావేశం నిర్వహించుకున్నారు. అంటే ఇండైరెక్ట్గా అమెరికాకి సంకేతాలు పంపించారు. ఒరే చైనా మాకు యుద్ధాలు తగు పెట్టేలా చేయడం కాదురా ఒరే అమెరికా, మేము కరచాలనం చేసి మేము ఒక వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటే నువ్వు నాకిపోతావు అనే సంకేతాలు ఇచ్చారు అమెరికాకి. అక్కడి నుంచి వాడు ఇంటెలిజెన్స్ కూడా ఒక దృష్టి ఇటు భారత్ పైన, చైనా పైన కూడా పెట్టడం జరిగింది. రష్యా మీద మళ్ళీ పెట్టాడు. ఎందుకంటే రష్యా ఎప్పుడూ ఆగర్భ శత్రువు అమెరికాకి, అది ఓపెన్ సీక్రెట్. కాకపోతే రష్యా జోలికి అమెరికా వెళ్ళదు, అమెరికా జోలికి రష్యా డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళరు. సో మొత్తం మీద రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో 45లో తైవాన్ దీవులో జపాన్ నుండి చైనా హస్తగతం చేసుకుంది. ఈ చైనా కూడా తక్కువేం కాదు. చుట్టుపక్కల దీవులన్నిటి మీద కాన్సెప్టు ఇది చాలదన్నట్టు మన దగ్గర కూడా నేపాల్ పక్కన ఉన్న భూభాగాన్ని అడవైపు కలుపుకోవాలని చూస్తున్నాడు. ఈశాన్య 7 సిస్టర్స్లో కొంత భాగాన్ని. ఇట్లాంటి దుర్మార్గుడైన చైనా 49లో చైనా అంతర్యుద్ధం సందర్భంగా చైనాలోని ఒక వర్గం తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఏర్పడింది. 50 నుండి 70 వరకు పిఆర్సీ, ఆర్ఓసీల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 71లో పిఆర్సీని చైనా ప్రభుత్వంగా గుర్తించింది. 79లో యుఎస్ఏ కూడా గుర్తించింది. తైవాన్ను ప్రపంచ సమాజం ఒక స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ అది యుఎస్ఏ మద్దతు ఒక బలమైన ఆర్థిక శక్తిగా రూపొంది స్వయం పాలిత దీవిగా ఎదిగింది. ఇండిపెండెంట్ ఐలాండ్గా డెవలప్ అయిన తైవాన్కి అమెరికా మద్దతుతోనే, అమెరికా వాడు అంతే కదా, ఎవరితో కొడితే వీడికి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, నువ్వు ఎందుకు నేను చూసుకోవాలి. పాకిస్తాన్ అలా రెచ్చగొట్టింది అమెరికా వాడే. ఇప్పుడు ఇదే తైవాను
మరలా చైనా పక్కన చేరబోతోంది. సో ఈ మొత్తం పరిణామాలు ఏవైతే ఉన్నాయో కోల్డ్ వార్గా నడుస్తుంది. ఈ పశ్చిమాసియా నుంచి ఇక ఇండో పసిఫిక్ వైపు యుద్ధం మారుతుందా? తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే తైవాన్కి అమెరికా సపోర్ట్ ఇస్తుందా? ఒకవేళ అమెరికాయే యుద్ధం జోలికి దిగుతుందా అనేది ఇక్కడ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం.